పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణం దగ్గర ఈరోజు ఇందాకే నాదెళ్ల మనోహర్ గారు భూమి పూజ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మనతో పాటు వీర మహిళ ఉన్నారు, వారి మాటలు అయితే మనకి ఈ ఆవిర్భావ సభ అన్నది చాలా ఆనందంగా ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ సభ జరుపుకోవటం ముఖ్యంగా ఆయన త్యాగాల ఫలితం. ఎన్నో కష్టాలు, అవమానాలు, కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, జన సైనికుల మీద ఒత్తిడి చేయటం, ఆర్థిక బలం ఎలా ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ పోరాడుతూ ఆయన అనునిత్యం. అదేవిధంగా జన సైనికులు ముఖ్యంగా కాళ్ళకి దండం పెట్టాలండి. మా తోటి వీర మహిళలు, మా సోదరిమణులకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అరెస్టులు, అక్రమాలు అన్నీ జరుగుతున్నా కూడా అనునిత్యం రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఆయనతో పాటు మేము అందరం కూడా ప్రతి అడుగు నడిచాము. ఇక మీద కూడా నడుస్తాము. ఎప్పుడు రాష్ట్రంలో అందరూ బాగుండాలి, రాష్ట్ర శ్రేయస్సులో అందరూ సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో ఆయన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి రాష్ట్రంలో అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వం వచ్చింది, మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కూడా చాలా విధంగా నిధులు తెప్పించి పంచాయతీరాజ్ కావచ్చు, అసెంబ్లీలో కూడా ఆయన గలం విలిపిస్తూ ఉన్న ఈ 121 మంది కూడా మనకి ఏ విధంగా ప్రజల యొక్క సమస్యను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికి మేము అందరం కూడా జన సైనిక కార్యకర్తల వీర మహిళలు మేము అందరం కూడా చాలా గౌరవంగా, చాలా గర్వంగా, చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఈ 12వ సంవత్సరపు ఆవిర్భావ సభకి అందరూ కూడా భారీగా వచ్చి విజయం చేకూర్చాలని, అదేవిధంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు అడుగుజాడలో నడాలని మనం కోరుకుందాం. జై జనసేన. అలాగే ఆవిర్భావ సభ ప్రాంగణంలో వీర మహిళలకి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం, నాకు కూడా ఈ గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీలో ఏర్పడటం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఎప్పుడూ కూడా ఏ విధంగా లోటుపాట్లు ఉండకూడదని ప్రతిసారి సభల్లో చెప్తూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీస్ ఏర్పాటు చేయటం కానీ, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా చూడటానికి ఎప్పుడు కూడా మేము అందరం కృషి చేస్తూ ఉంటాము. ఈసారి కూడా వాళ్ళకి మా తోటి మహిళలందరికీ కూడా మేము కొంచెం సురక్షితంగా వచ్చి వెళ్ళేదాకా కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.